హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. టుడే నేను పెట్టిన థంబ్నైల్ ఏంటంటే టాప్ 6 గవర్నమెంట్ జాబ్స్ ఇన్ అక్టోబర్ మంత్ అయితే వచ్చేసింది. ఆస్పిరెంట్స్కి ఏ జాబ్స్ ఉన్నాయి, ఏం లేవు అని తెలియాలి కదా. సో దాని యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం ఉపయోగపడేటట్టు టాప్ 6 గవర్నమెంట్ జాబ్స్ ఇన్ అక్టోబర్ తీసుకొస్తాను. దీని యొక్క క్వాలిఫికేషన్ వచ్చి మినిమం 10th పాస్ నుంచి గ్రాడ్యుయేషన్ వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు పిన్ టు పిన్ డీటెయిల్స్ వస్తాయి. సో ఫ్రెండ్స్, లాస్ట్గా ఒక చిన్న సజెషన్ అండ్ రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మరిన్ని అప్డేట్స్ వస్తాయి. ఫాలో చేయండి, షేర్ చేయండి, నలుగురికి ఉపయోగపడేట్ చేయండి. సో లెట్స్ గో ద వీడియో. లేట్ చేయకుండా చెప్పేస్తాను, జాగ్రత్తగా విని జాగ్రత్తగా అప్లై చేసి జాబ్ సంపాదించండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఫస్ట్ జాబ్ వచ్చి ఎస్ఎస్సి సిపిఓ రిక్రూట్మెంట్ 2025. దీని యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎస్ఎస్సి సిపిఓ రిక్రూట్మెంట్ 2025. పోస్ట్ నేమ్ సబ్ ఇన్స్పెక్టర్. క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్. వేకెన్సీ 3073 పోస్ట్స్. నెక్స్ట్ వచ్చి దీని యొక్క సాలరీ 45,000 రూపీస్. ఏజ్ వచ్చి 20 to 25 ఇయర్స్ విత్ ఏజ్ రిలాక్సేషన్. సెలక్షన్ ప్రాసెస్ ప్రిలిమ్స్, మెయిన్స్, ఫిజికల్ ప్లస్ మెడికల్. దీని యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చి జనరల్ ఓబీసీ వాళ్ళకైతే 100 రూపాయలు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకైతే నిల్, 1 రూపాయి కూడా చెల్లించగలదు. దీని యొక్క ఆన్లైన్ ఫామ్ డేట్ వచ్చి 26 సెప్టెంబర్ నుంచి 16 అక్టోబర్ వరకు. సో అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి, సో కాబట్టి మీరు అప్లై చేయండి. దీని యొక్క అప్లై లింక్ కూడా ఇంకో www.ssc.government.in లింక్ కూడా ఇక్కడ ఇవ్వబడింది. సో నెక్స్ట్ జాబ్ చూద్దాం. సెకండ్ జాబ్ వచ్చి ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. వేరియస్ పోస్టులతో మంచి రిక్రూట్మెంట్ రిలీజ్ అయింది. దీని యొక్క క్వాలిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ చెప్తాను, జాగ్రత్తగా విని అప్లై చేసుకోండి. డిడిఏ వేరియస్ పోస్ట్ రిక్రూట్మెంట్ 2025. పోస్ట్ నేమ్ వచ్చి వేరియస్ పోస్టులు అంటే వివిధ రకాలమైన పోస్టులు. దీని యొక్క క్వాలిఫికేషన్ వచ్చి 10th క్లాసు, 12th క్లాసు అండ్ గ్రాడ్యుయేషన్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. దీని యొక్క వేకెన్సీ వచ్చి 1732 వేకెన్సీ. దీని యొక్క క్వాలిఫికేషన్ వచ్చి చెప్పాను కదా, జస్ట్ 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చి దీని యొక్క సాలరీ 35,000 నుంచి 65,000 వరకు ఉంటుంది. దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చి 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు ఎవరైనా సరే ఎలిజిబుల్. దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ వచ్చి రిటన్ ఎగ్జామినేషను ప్లస్ స్కిల్ టెస్ట్. ఈ 2 ఎగ్జామ్లు క్వాలిఫై అయితే మీకు జాబ్ వస్తుంది. దీని యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చి జనరల్ ఓబీసీ వాళ్ళకైతే 500 రూపాయలు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకైతే 250 రూపాయలు. దీని యొక్క ఆన్లైన్ స్టార్టింగ్ డేట్ వచ్చి 6th అక్టోబర్ నుంచి 5 నవంబర్ వరకు. సో ఫ్రెండ్స్, అప్లై చేయాలనుకున్న వాళ్ళు అప్లై లింక్ అయితే ఇక్కడ ఇచ్చేసాను, www.dda.government.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చెక్ చేస్తే అప్లికేషన్ ఉంటుంది. అప్లికేషన్ చూసి జాగ్రత్తగా అప్లై చేయండి. ఇంకా పోతే నెక్స్ట్ జాబ్, థర్డ్ జాబ్ వచ్చి బీహార్ పోలీస్ రిక్రూట్మెంట్ 2025. దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ చెప్తాను, జాగ్రత్తగా విని అప్లై చేసుకోండి. బీహార్ పోలీస్ రిక్రూట్మెంట్ 2025 నుంచి సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు రిలీజ్ అయ్యాయి. దీని యొక్క క్వాలిఫికేషన్ వచ్చి బ్యాచిలర్ డిగ్రీ. దీని యొక్క వేకెన్సీ వచ్చి 1799 వేకెన్సీ. నెక్స్ట్ దీని యొక్క సాలరీ వచ్చి 56,100 రూపాయలు. సో దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చి 21 to 30 ఇయర్స్ విత్ ఏజ్ రిలాక్సేషన్. దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ వచ్చి ప్రిలిమ్స్, మెయిన్స్, ఫిజికల్ ప్లస్ మెడికల్. దీని యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చి జనరల్ ఓబీసీ వాళ్ళకైతే 100 రూపాయలు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకు కూడా 100 రూపాయలు. అంటే అప్లికేషన్ ఫీజు ఎవరికైనా సరే 100 రూపాయలు. దీని యొక్క అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చి 26 సెప్టెంబర్ నుంచి 26 అక్టోబర్ వరకు. సో అప్లికేషన్ డేట్లు అయితే వచ్చేసాయి కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. దీని యొక్క అప్లై లింక్ వచ్చి www.bpssc.bihar.government.in ఒకసారి చెక్ చేస్తే మీకు అప్లికేషన్ దొరుకుతుంది. అప్లై చేయండి ఫ్రెండ్స్. ఇంకపోతే నెక్స్ట్ జాబ్ వచ్చి ఢిల్లీ పోలీస్ రిక్రూట్మెంట్ 2025. దీంట్లో కూడా కానిస్టేబుల్ జాబులు పట్టాయి. దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని సేవ్ చేసుకోండి. అలాగే మీరు ఈ వీడియోని ఫుల్గా చూస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి. ఢిల్లీ పోలీస్ రిక్రూట్మెంట్ నుంచి కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ జాబులు పడ్డాయి. దీని యొక్క క్వాలిఫికేషన్ వచ్చి ఇంటర్మీడియట్ పాస్. దీని యొక్క వేకెన్సీ వచ్చి 7,565 వేకెన్సీ. దీని యొక్క సాలరీ వచ్చి 46,000 రూపాయలు. దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చి 18 నుంచి 25 సంవత్సరాలు. దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ వచ్చి రిటన్ ఎగ్జామినేషన్ ప్లస్ పిఎస్టీఆర్ పీఈటీ ప్లస్ మెడికల్. దీని యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చి జనరల్ ఓబీసీ వాళ్ళకైతే 100 రూపాయలు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకైతే నిల్. దీని యొక్క ఆన్లైన్ ఫామ్ డేట్ వచ్చి 22 సెప్టెంబర్ నుంచి 21 అక్టోబర్ వరకు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. సో దీని యొక్క అప్లై లింక్ వచ్చి www.ssc.government.in వెబ్సైట్లో మనకు ఉంటుంది. సో చూసి ప్రతి ఒక్కరు అప్లై చేసి. సరే, మరి ఇంకా నెక్స్ట్ జాబ్ వచ్చి ఈఎంఆర్ఎస్ రిక్రూట్మెంట్
ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ రిక్రూట్మెంట్ నుంచి మంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. ఎందుకోసం అంటే మీకు పిన్ టు పిన్ డీటెయిల్స్ తెలుస్తాయి కాబట్టి. సో ఈఎంఆర్ఎస్ రిక్రూట్మెంట్ 2025 దీని యొక్క పోస్ట్ నేమ్ వచ్చి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ వాళ్ళకి జాబులు పడ్డాయి. దీని యొక్క క్వాలిఫికేషన్ వచ్చి 12th గ్రాడ్యుయేషన్ పీజీ ఎవరైనా కంప్లీట్ చేస్తే ఎలిజిబుల్. దీని యొక్క వేకెన్సీ వచ్చి 7,267 పోస్టులు. దీని యొక్క సాలరీ వచ్చి 35,000 నుంచి 65,000 వరకు సాలరీ వస్తుంది. సో నెక్స్ట్ వచ్చి దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చి 18 to 45 years విత్ ఏజ్ రిలాక్సేషన్. దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ వచ్చి రిటన్ ఎగ్జామినేషన్ ప్లస్ స్కిల్ టెస్ట్. అప్లికేషన్ ఫీజు వచ్చి జనరల్ ఓబీసీ వాళ్ళకైతే 1,500 రూపాయలు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకైతే 500 రూపాయలు. దీని యొక్క ఆన్లైన్ ఫామ్ స్టార్టింగ్ డేట్ వచ్చి 19th October నుంచి 23 October వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. దీని యొక్క అప్లై లింక్ వచ్చి examinationservice.nic.inలో అనే వెబ్సైట్లో దొరుకుతుంది కాబట్టి చూసి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి. నెక్స్ట్ జాబ్ వచ్చి లీస్ట్ అండ్ లాస్ట్ జాబ్, ఫైనల్ జాబ్ అనమాట. ఈ అప్డేట్ చెప్తే ఇంక ఈ వీడియో క్లోజ్ అయిపోతుంది. ఇంకా లాస్ట్ వీడియో కాబట్టి జాగ్రత్తగా చూసి వీడియో మీరు అప్లై చేసుకోవడానికి లింక్స్ కూడా పెట్టాను కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్ BSSC రిక్రూట్మెంట్ 2025 దీనికి ఫుల్ డీటెయిల్స్ చెప్తాను, జాగ్రత్త వినండి. BSSC రిక్రూట్మెంట్ నుంచి పోస్ట్ నేమ్ ఆఫీస్ అటెండెంట్, క్వాలిఫికేషన్ జస్ట్ 10th పాస్ అయితే ఎవరైనా సరే ఎలిజిబుల్. దీని యొక్క వేకెన్సీ వచ్చి 3,727 పోస్టులు. దీని యొక్క సాలరీ వచ్చి 30,760 రూపాయలు. నెక్స్ట్ వచ్చి దీని యొక్క ఏజ్ లిమిట్ 18 నుంచి 37 సంవత్సరాల వరకు ఎవరైనా సరే ఎలిజిబుల్ విత్ ఏజ్ రిలాక్సేషన్. దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ వచ్చి రిటన్ ఎగ్జామినేషన్ ప్లస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్లస్ మెడికల్. దీని యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చి జనరల్ ఓబీసీ వాళ్ళకైతే 540 రూపాయలు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకైతే 135 రూపాయలు. దీని యొక్క ఆన్లైన్ ఫామ్ డేట్ వచ్చి 14 October లాస్ట్ డేట్ అనమాట. సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ అప్లై చేయండి. ఇది 14 October వరకు లాస్ట్ సీక్రెట్ నోటిఫికేషన్ కాబట్టి 14 October వరకు ఎవరికి తెలియదు కాబట్టి ఫాస్ట్గా అప్లై చేయండి. దీని యొక్క అప్లై లింక్ అయితే మనం డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అలాగే ఇక్కడ కూడా పెట్టాను www.onlineservice.in మీరు ఒకసారి సెర్చ్ చేస్తే మీకు వెబ్సైట్ దొరుకుతుంది. ప్రతి ఒక్కరు అప్లై చేయండి ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. జై హింద్ ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నలుగురు షేర్ చేయండి, మీకు ఉపయోగపడుతుంది, నలుగురికి ఉపయోగపడుతుంది. జై హింద్ వన్ అండ్ ఆల్.